బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ టూర్ వరంగల్ పాలిటిక్స్ ను హీట్ ఎక్కిస్తోంది. కేంద్రం ఇచ్చిన నిధులపై హనుమకొండ చౌరస్తాలో చర్చకు సిద్ధమా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విసిరిన సవాల్ సెక పుట్టిస్తోంది. అయితే చర్చకు డేట్ టైం ఫిక్స్ చేయాలంటూ వరంగల్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కిషన్ రెడ్డికి ప్రతి సవాల్ విసరడం మరింత కాకరేపుతోంది. నరేంద్ర మోడీ గారు తెలంగాణకి ఏమిచ్చారు, బీజేపీ ఎంపీలు తెలంగాణకి ఏం తెచ్చారు, భారతీయ జనతా పార్టీ ఏం తెచ్చింది అనేటువంటి మూర్ఖులకు నేను ఈరోజు ఈ వరంగల్ గడ్డ నుంచి చిన్న నివేదిక ఇవ్వబోతున్నాను. మీరు తెలవకపోతే తెలుసుకోండి. కేసీఆర్ మాట్లాడతాడు, ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, రాహుల్ గాంధీ మాట్లాడతాడు. నేను ఈరోజు ఈ వేదిక నుంచి ఈ వరంగల్ పట్టణానికి అధికారంలో లేకున్నా, ఎమ్మెల్యేలు లేకున్నా, ఎంపీలు లేకున్నా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ వరంగల్ అభివృద్ధి కోసం మేమేం చేశామో మరి టిఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏం చేసిందో ఇదే గడ్డ మీద వరంగల్ చౌరస్తాలో అమరవీరుల స్తూపం దగ్గర నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు మంత్రులు వచ్చి మాట్లాడిన మాటలు చూస్తే ప్రజలు నవ్వుకుంటున్నారు. మేము ఎయిర్పోర్ట్ తెచ్చినాము, అది తెచ్చినాము, ఇది తెచ్చినాము అట్లా. నేను సూటిగా అడుగుతానా, 10 ఏళ్ళు కలిసి సంసారం చేసిన బీజేపీ బీఆర్ఎస్ 10 ఏళ్ళు ఎందుకు తేలేకపోయినారు? ప్రజలలో మాట్లాడదామంటున్నావు. హనుమకొండ చౌరస్తాలలో అమరవీరుల స్తూపం దగ్గర కూర్చుందామని అంటున్నారు కదా. రండి, రేపు పొద్దుగాల ఎప్పుడు వస్తారో టైం డేట్ పెట్టాడు, మేము వస్తాం అక్కడికి. ఛాలెంజ్ అంటాను కదా, రా. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే హనుమకొండ చౌరస్తాకో లేకపోతే తెలంగాణ అమరవీరుల స్తూపం కన్నా కూర్చుందాం, మాట్లాడదాం, రా. పారిపోతారు ఏదనంటే. ఫస్ట్ టైం ఛాలెంజ్ చేసిన చాలా సంతోషం. వరంగల్ జిల్లాకు రండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాకు తెచ్చిన నిధులు మీరు 10 ఏళ్ల గతంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కలిసి సంసారం చేసినప్పుడు నిధులు కూడా తేలిక దానికంటే 3 ఏళ్లలో ఎక్కువ తెచ్చినాం. మేము నిరూపిస్తాం, రండి.